హలో పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్రియేటివిటీ డిసిజన్ మేకింగ్ టెక్నిక్స్. సో దేర్ సమ్ టెక్నిక్స్ ఆర్ దేర్, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్గనైజేషనల్ స్ట్రక్చరింగ్, సెకండ్ వన్ వచ్చేసి ఎంఫాటిక్ డిజైన్ అప్రోచ్, థర్డ్ వన్ వచ్చేసి గ్రూప్స్. సో ఫస్ట్ వన్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చరింగ్. Organizational structuring is on the effective technique for the decision making. Japanese company managing employee creativity through the organizational structure. They don't aim to affect organizational outcomes directly. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది ఒక ఎఫెక్టివ్ టెక్నిక్ అనమాట. డిసిషన్ మేకింగ్ చేసుకోవడానికి చాలా ఎఫెక్టివ్ అంటే ప్రభావితం అంటారు. సో అలాంటి టెక్నిక్ డిసిషన్ మేకింగ్ చేసుకోవడానికి. Japanese companies manage employees creative through the ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. జపానీస్ కంపెనీ ఏం చేస్తుందంటే ఎంప్లాయీని క్రియేటివిటీ ఆర్గనైజేషనల్లీ ఎలా డెవలప్ చేయడానికి, ఇంకా ఎంప్లాయీస్కి ఎలా జాబ్స్ ఇవ్వడం, ఆర్గనైజేషనల్ స్ట్రక్చరింగ్ మేనేజ్ చేస్తుంటుంది. దే డోంట్ ఎయిమ్ టు ఎఫెక్టెడ్ ఆర్గనైజేషనల్ అవుట్కమ్ డైరెక్ట్లీ. ఇలాంటి ఎయిమ్ అంటే దే డోంట్ ఎయిమ్ ఎఫెక్టెడ్, ఎలాంటి అంటే వాళ్ళ ఏమి ఉండదు ఎలా ఎఫెక్ట్ చేయడానికి, ఆర్గనైజేషనల్ డైరెక్ట్ అవుట్కమ్స్ ఉండవు. సో సెకండ్ వన్ వచ్చేసి ఎంఫాటిక్ డిజైన్ అప్రోచ్. ఎంఫాత్ అప్రోచ్ ఈజ్ ద వన్ ఆఫ్ ది క్రియేటివిటీ టెక్నిక్ దట్ ఎనేబుల్ టు ఆర్గనైజ్, అబ్జర్వ్ హౌ కస్టమర్స్ రెస్పాండ్ టు ది కంపెనీస్ ఆఫరింగ్. సో సెకండ్ వన్ వచ్చేసి ఎంఫాటిక్ డిజైన్ అప్రోచ్, ఇది వన్ ఆఫ్ ది క్రియేటివిటీ టెక్నిక్. ఎంఫాటిక్ డిజైన్ అప్రోచ్ అనేది వన్ ఆఫ్ ది క్రియేటివిటీ టెక్నిక్ అనమాట. క్రియేటివిటీ టెక్నిక్ ఎనేబుల్ టు ఆర్గనైజ్, అబ్జర్వ్ హౌ కస్టమర్ రెస్పాన్స్ టు కంపెనీ ఆఫరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ సమ్ కంపెనీస్ ఆఫరింగ్ దేర్ 50% ఆఫ్, 60% ఆఫ్. అలానే ఇది కూడా క్రియేటివిటీ టెక్నిక్. ఆర్గనైజేషన్ అబ్జర్వ్ చేస్తుంది కస్టమర్స్ ఎలా రెస్పాండ్ అవుతారు కంపెనీ ఆఫరింగ్కి. మనం ఎక్కడ అంటే ఏదన్నా ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ ఆఫర్స్ పెడతాయి, దసరా, దివాళీ అలా ఆఫరింగ్ పెట్టినప్పుడు కంపెనీస్ కస్టమర్స్ ఎలా రెస్పాన్స్ అవుతారు వాళ్ళ ఆఫరింగ్ అనేది ఎంఫాటిక్ డిజైన్ అప్రోచ్. థర్డ్ వన్ వచ్చేసి గ్రూప్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ టు బి ఎఫెక్టివ్ ఫర్ క్రియేటివ్ డిసిషన్ మేకింగ్. ఇన్ ఏ గ్రూప్ సమ్ ఇండివిజువల్స్ సిట్ టుగెదర్, డిస్కస్ ఆన్ ప్రాబ్లమ్. As result, decision, new idea may emerge, which leads to creative decision making. Groups also effective and creativity decision making. Some individual together, ఒక ఇద్దరు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకుంటారు ఒక ప్రాబ్లం మీద. రిజల్ట్ దే ఆర్ న్యూ ఐడియా ఎమర్జ్ విచ్ లీడ్స్ టు క్రియేటివ్ డిసిషన్ మేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ అని ప్రీవియస్గా తీసుకున్నాం కాబట్టి ఒక బండికి ఒక కార్ రిపేర్ అయినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలని ఒక 3 or 4 మెకానిక్స్ కూర్చొని డిస్కస్ చేసుకుంటాడు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది. అలానే వాళ్ళకి వచ్చిన ఐడియాని ఎమర్జ్ చేసుకొని క్రియేటివిటీ చేస్తారు, ఎక్కడ వచ్చింది క్రియేటివ్ డిసిషన్ మేకింగ్. సో అది అనేది గ్రూప్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి Stress may be referred as a tension experienced by individual facing extraordinary demands and constraints or opportunities. It forces people to emphasize mainly on the problem and come out with a solution. Stress అనేది టెన్షన్ ఎక్స్పీరియన్స్డ్ బై ఇండివిజువల్. స్ట్రెస్ అనేది టెన్షన్ ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ ఇండివిజువల్ పర్సనే ఫేస్ చేస్తాడు, దేనికంటే ఎక్స్ట్రా డిమాండ్స్కి, ఆపర్చునిటీస్కి అనమాట. సో మెయిన్లీ ప్రాబ్లం కమ్అట్ ఏ పర్టికులర్ సొల్యూషన్. ఏదైనా ఒక ప్రాబ్లమ్కి పర్టికులర్ సొల్యూషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ అనగానే మనకి మెయిన్లీ నవేడేస్ ఐటీ ఎంప్లాయీస్ గుర్తొస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్ ఫీల్ మోర్ స్ట్రెస్, వర్క్ ప్రెషర్, ప్రాజెక్ట్ ప్రెషర్, మేనేజర్. దే ఆర్ సమ్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. సో దే ఆర్ సమ్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్: ఇండివిజువల్ స్ట్రెస్, గ్రూప్ స్ట్రెస్, ఆర్గనైజేషనల్ స్ట్రెస్, ఎక్స్ట్రా ఆర్గనైజేషనల్ స్ట్రెస్. సో ఇండివిజువల్ గ్రూప్ స్ట్రెస్ వచ్చేసి లైఫ్ అండ్ కెరియర్, లైఫ్ మీద ఆర్ కెరియర్. ఇండివిజువల్ అంటే ఓన్లీ సింగిల్ పర్సన్ వాళ్ళ లైఫ్, వాళ్ళ కెరియర్ మీద. పర్సనాలిటీ టైప్స్, దీస్ ఆర్ ద ఇండివిజువల్ స్ట్రెస్. సో సెకండ్ వన్ వచ్చి గ్రూప్ స్ట్రెస్, సోషల్ సపోర్ట్, ఇంకా కాన్ఫ్లిక్ట్స్. సో థర్డ్ వన్ వచ్చేసి ఆర్గనైజేషనల్ స్ట్రెస్.
organizational structure, organizational process and physical condition. These are the organizational stress. ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్స్ట్రా ఆర్గనైజేషనల్ స్ట్రెస్ అనమాట. మెనీ ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్ కాజెస్ టు స్ట్రెస్ టు ఆన్ ఎంప్లాయీస్. ఫ్యాక్టర్స్ టెక్నికల్ చేంజెస్, ఎకనామిక్, ఫైనాన్షియల్ అండ్ కండిషనల్. ఎక్స్ట్రా ఆర్గనైజేషనల్ స్ట్రెస్ అని వచ్చేసి మెనీ ఫ్యాక్టర్ ఎంప్లాయీస్ స్ట్రెస్ టు ఆన్ ఎంప్లాయీస్, ఫ్యాక్టర్స్ టెక్నికల్ చేంజెస్, ఎకనామిక్. థ్యాంక్ యూ.